చాలా రోజుల తర్వాత మన మ్యాక్సిమస్ డెగ్జిమస్ మీడియాస్ని కదిలించడం జరిగింది. కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరిగింది. మీతో షేర్ చేసుకోవడం జరగబోతుంది. చలో అట్నే నామినేషన్కి సంబంధించిన ఒక ప్రోమో వచ్చింది టీవీలో. ఆ ప్రోమో మన బ్రాడ్కాస్ట్ ఛానల్ Seenu65_official అనే దాంట్లో బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. ఒక అందులో పోస్ట్ చేస్తున్నా. ఈ వీడియో చూసినాక అటు పోయి చూడరు, అక్కడ ఉంటుంది. ఓకేనా? రైట్. దాని లింక్ కూడా కింద ఇస్తా కామెంట్లలో. ఫస్ట్ కామెంట్ కింద చేసి పిన్ పెడతా. మీరు అది క్లిక్ చేస్తే మీరు ఆ వీడియో చూసుకోవచ్చు. ఓకేనా? రైట్. అండ్ ఆ వీడియోలో, ఆ నామినేషన్ ప్రోమోలో మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటిది? 4 ఎంట్రీ అయ్యేది చూపించారు. దాంతోపాటు ఒక్కరు నామినేట్ ఎవరిని చేస్తారో చూపించారు. అదే శ్రీజ నామినేట్ చేసిన విజువల్ చూపించారు. తమ్నెల్ మీద మీకు అదే పెడతాను నేను ఖచ్చితంగా. శ్రీజ ఫసక్ అనిపించింది, కళ్యాణ్ని. ఎందుకు? అట్నే కొంతమంది కంటెస్టెంట్లు రాము అన్నారంట. అందుకే రాలేదు వాళ్ళు. ఎవరు రాలేదు? ఎందుకు రాలేదు? ఎందుకంటే మనం ఏమనుకుంటున్నాం, శ్రీజాని హరీష్ని లోపల ఉంచుతారు కావచ్చు, ఒకరు లేదంటే ఇద్దరు. అంటే హరీష్ని కూడా లోపల ఉంచే ఛాన్సెస్ ఆర్ వెరీ హై అని మనం అనుకున్నాం. కానీ మాస్క్ మ్యాన్ హరీష్ని రమ్మని ఫోన్ చేసి రాను ఆ హౌజుకు రాను, అది ఫేక్ బాన్స్, ఫేక్ మనుషుల హౌజు. మాస్కులు ఉన్నాయి అక్కడ, అందరికీ మాస్కులు ఉన్నాయి, అన్ని దొంగ మాస్కులు. ఇంకా మాస్క్ మనుషులలోకి ఈ మాస్క్ మ్యాన్ రాడు అని చెప్పి రానట. మళ్ళీ అడిగిన నేను రానట, ఒకసారి పంపించారు మళ్ళీ నేను అని చెప్పి ఆయన కోపంతో ఉన్నాడు. ఆయన రావట్లేదు అనేది ఇన్ఫర్మేషన్. వస్తే హ్యాపీ. సో ఇది మెయిన్ థింగ్. అయితే ఎవరెవరు వచ్చారు మనకు ప్రోమోలో చూపించిన వాళ్ళు కావచ్చు, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా. అండ్ ఇక్కడ నామినేషన్లో ట్విస్ట్ ఉంది. ట్విస్ట్ ఎట్లుందంటే కింద మీద మీద కింద మీద కింద కింద మీద. అవేంటి ఏంటో చెప్తా. ఫస్ట్ థింగ్, ఒక బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చూసారు కదా ప్రోమోలో. చూడకపోతే మీరు మన బ్రాడ్కాస్ట్ ఛానల్ చూడండి, మంచి అనౌన్స్మెంట్ ఉంది. దానికంటే ముందు హౌస్లో ఒక అనౌన్స్మెంట్ చేసిండట బిగ్ బాస్ మామ. కొంతమంది అతిథులు రాబోతున్నారు, కొంతమంది సర్ప్రైజింగ్గా మీకు రాబోతున్నారు. వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉండే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పారంట. ఒకరు లేదంటే ఇద్దరు ఉండే ఛాన్స్ ఉందని చెప్పారు అన్నట్టు. మన నామినేషన్ ప్రోమోలో ఉన్న డైలాగ్ ఏంటిది? బిగ్ బాస్ ఇల్లు ఈసారి నామినేషన్ అనే సమరానికి మరొకసారి సిద్ధమవబోతుంది. మాటల తూటాలు అభియోగాల చిట్టాలు మాటల తూటాలు అభియోగాల చిట్టాలతో ఈసారి మరొక్కసారి రంజుకోబోతుంది, జుంచుకు అవబోతుంది. అలాగే ఒకరిపైన ఒకరు ఇన్నాళ్ళు దాడి చేసుకున్నారు, కానీ ఈసారి కొత్త దృక్పథాన్ని బిగ్ బాస్ తీసుకురాబోతున్నాడు. మిమ్మల్ని 24 గంటలు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మీరు చేసే తప్పుల్ని ఒప్పుల్ని చూస్తున్న వాళ్ళొచ్చి మీ తలరాతల్ని మార్చబోతున్నారు అని చెప్పిండు అన్నట్టు. అంటే ఏం లేదు అబ్బాయి, బయట పోయారు మొత్తం చూసారు కదా, చూసిన వాళ్ళు వచ్చి మిమ్మల్ని నామినేట్ చేయబోతున్నారు అని చెప్తున్నాడు. నాకేమనిపించిందంటే ఈ అనౌన్స్మెంట్లో ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూసిన వాళ్ళు మీ తలరాత మార్చబోతున్నారు అని అంటే, ఇక్కడ లోపల ఉండి చూసిన వాళ్ళు బయటకు పోయి చూసిన వాళ్ళు అని వాళ్ళ ఉద్దేశం కాబట్టి ఆ డైలాగ్ పెట్టారు. కానీ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని టీవీలలో మొత్తం వీళ్ళు 24 గంటలు చూసి వచ్చిన వాళ్ళే. ఆ దివ్య వచ్చినప్పుడు 24 గంటలు ఒళ్ళంతా పెట్టుకొని చూసి వచ్చిన ఆమెనే. ఆ దివ్య అయితే ఇప్పుడు లోపల ఉన్న కామన్ మ్యాన్ కంటెస్టెంట్ అని డైరెక్ట్గా చూసింది, టీవీలో చూసింది, మళ్ళీ వచ్చి చూసింది. సో ఓవరాల్గా ఏంటంటే ఈ సీజన్ అంతా ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని చూసిన వాళ్ళు మళ్ళీ వచ్చి చూసిపోవడం ఉన్నది. అవునా కదా? అంతా ఆట తెలిసిన వాళ్ళు మళ్ళీ వస్తూ ఉన్నారు. సరే, ఇక బిగ్ బాస్ ఉద్దేశం ఏంటంటే హౌస్ లోపల ఉండి మిమ్మల్ని పరిశీలించిన వాళ్ళు, ఒళ్ళంతా కళ్ళబెట్టుకొని చూసిన వాళ్ళు, బయటకు పోయి మీరు ఏం చేసారో మళ్ళీ అంటే వాళ్ళు ఉన్నప్పుడు మీరేం చేసారు, వాళ్ళు లేనప్పుడు మీరు ఏం చేశారు, ప్రతిదీ గమనించిన వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు, వాళ్ళు వచ్చి ఆటను మార్చబోతున్నారు అనే ఉద్దేశంతో చెప్పిన తర్వాత మనకి నామినేషన్ స్టార్ట్ అయ్యే ముందు, ఇది డ్యాగర్ నామినేషన్ అంటారు కదా, కత్తులు పెట్టి పొడుచుడు. ఆ డ్యాగర్ నామినేషన్లలో వచ్చిన ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ మామ 2 కత్తులు ఇచ్చిండు. ఎన్ని? 2 గుర్తుపెట్టుకోరు. అందులో ఒక కత్తి మీరు వాడాలి, ఇంకో కత్తి మీరు ఎవరికైనా ఇవ్వచ్చు. అది అర్థమైందా? ఒక కత్తి మీరు వాడాలి, ఇంకో కత్తి ఎవరికైనా ఇవ్వచ్చు. రైట్. ఇక ఈ ఆట స్టార్ట్ అంటే ఈ నామినేషన్స్ అనే ఈ టాస్క్ని స్టార్ట్ చేసే ముందు బిగ్ బాస్ మామ ఏం చెప్పిండంటే, సాయి శ్రీనివాస్, నీ దగ్గర ఇమ్యూనిటీ పవర్ ఉంది, అది మీరు వాడతారా? చచ్చినట్టు వాడతా. శ్రీనివాస్ చచ్చినట్టు వాడతా. నాకు తెలుసు నా గురించి. మనం డొల్లా. అక్కడ సంజనక్కని లీస్ట్లో పెట్టి బాటమ్ 2లో పెట్టిరు. దానికంటే ముందు నన్ను సేవ్ చేసినప్పుడే నాకు తెలుసు మనమే డొల్లా. కానీ సంజనక్కని ఊరికే డమ్మీ పీస్ లెక్క పెట్టి ఆమెను కొంచెం టెన్షన్ పెట్టడానికి, ఆడియన్స్ కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి పెట్టిరు. కానీ నాకు తెలియదా, నేనే లీస్ట్లో ఉన్నా, రమ్య నేనే లీస్ట్లో ఉన్నాను, కానీ నన్ను అడబెట్టారు. తెలుసు నాకు. ఓకే, నేను వాడుకుంటా అన్నాడంట. సంతోషం. లేకపోతే ఈ వారం ఫట్టు. అస్సలు ఆట బాగాలేదబ్బా, ఏమని అనుకోరు, అస్సలు ఆట బాగాలేదు. మీరు ఫీల్ అయినా మంచిదే, సాయి శ్రీనివాస్ ఫ్యాన్స్ అభిమానులు అయినా మంచిదే. ఏం సాయి శ్రీనివాస్కి అభిమానులా అని అంటారా? ఉంటారు. కళ్యాణ్కి లేరా? తనుజాకి లేరా? వీళ్ళందరికీ స్టార్టింగ్ ఉన్నారా? అరే అఫ్కోర్స్ తనుజాకి స్టార్టింగ్ ఉన్నారు. మరి ఇప్పుడు అందరికీ కాలేదా? గట్టినే అవుతారు అభిమానులు. ఎవరికైనా అభిమానులు అయితేనే ఉంటారు. వెళ్ళిపోయిన రమ్య మోక్షకు కూడా అభిమానులు ఉండరా చెప్పండి? ఇప్పుడు చూడండి, రీతుకి అభిమానులు అయితే లేరా? డిమాన్ పవన్కి, రీతుకి ఎంతమంది లిటరల్లీ సైలెంట్గా
అందరూ ఎవరు నచ్చక డిమాండ్ పవన్ రీతు సైడ్ వెళ్ళిపోతున్నారు లేరా? ఎంతమంది లేరు కింద కామెంట్లో పెట్టండి. నేను ఈ మధ్య కాలంలో రీతుని డిమాండ్ పవన్ అభిమానిస్తున్నా అనేటోళ్ళు కింద కామెంట్లలో మెన్షన్ చేయరు. అండ్ ఒక వీడియోకి ఒక లైక్ కొట్టి చూడండి అబ్బా, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సరే, ఇప్పుడు మనకి సాయి శ్రీనివాస్ సేఫ్ కదా. అండ్ ఇక్కడ మాధురి అక్క డైరెక్ట్ నామినేషన్ అనేది తనుజ ఇచ్చేసింది కాబట్టి మనకి ఎపిసోడ్ రివ్యూ నేను ఈ వీడియో తర్వాత మాట్లాడతా. తనుజ డైరెక్ట్ నామినేషన్ మాధురిని చేసింది కాబట్టి షీ ఈజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒకవేళ మాధురి గారు కనుక నామినేట్ డైరెక్ట్గా కాకపోతే హౌస్లో ఉన్న వాళ్ళందరికీ మాధురి అక్క నామినేషన్లో ఉంటుంది. సో ఆ పాయింట్లో నామినేషన్ చేయాలి, అందరు నామినేట్ చేయాలి అని అన్నప్పుడు ప్రతి ఒక్కరితోటి ఆర్గ్యుమెంట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు తన ఒరిజినాలిటీని బయటకు తీయాల్సి వస్తుంది. అంతా పెంట అవుతుంది. అట్లెందుకు సేఫ్ జోన్లో తనుజ ఎంబటి ఉండి తనుజతో ఉంటే, నాగార్జున గారు కూడా ఏమన్నారు, తనుజతో ఉంటే చాలు. నాగార్జున సార్ ఏమన్నాడు, తప్పు చేసిన ఏమన్నాడు, ఓకే అమ్మ చూసుకోమంటారు. తనుజతో లేకపోతే సంజన గారినైనా తిడతారు. సో ఆ కేసులో ఎట్లుంటుందంటే ఇప్పుడు మాధురి నామినేషన్లో డైరెక్ట్గా ఉండడం ఇంకా సేఫ్. ఎందుకంటే ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ అందరూ కూడా ఓటేస్తారు కాబట్టి ఇప్పుడు తనకి ఇబ్బంది లేదు, తను ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదు. తనుజ ఫ్యాన్స్ ఎట్లయినా కాపాడుకునే ప్రయత్నం చేస్తారు, కాపాడేస్తారు. కాబట్టి సో షీఈ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. అందుకే మాధురి డైరెక్ట్ నామినేషన్. ఇప్పుడు డైరెక్ట్ నామినేషన్లో ఉన్న మాధురిని నామినేట్ చేయడానికి లేదు, సాయి శ్రీనివాస్ని నామినేట్ చేయడానికి లేదు, ఇమాన్యుల్ని నామినేట్ చేయడానికి లేదు, తన క్యాప్టెన్. సో ఇది సైడ్ వర్షన్ అన్నట్టు. ఓకే రైట్. ఇప్పుడు మనకు మిగిలిన వాళ్ళని నామినేట్ చేయాలి. 3 లేరు, 9 మందిని నామినేట్ చేయాలి. ఫస్ట్ వీళ్ళు నామినేట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. అందరూ అవి వేసుకొని ఉన్నారు పొడిపించుకోవడానికి. సో అప్పుడు మనకి ఫస్ట్ ఎంట్రీ అయింది ప్రియా ఎంట్రీ అయ్యి ఎవరిని నామినేట్ చేసింది అనుకుంటారు? సంజన నామినేట్ చేసింది. ఎందుకు నామినేట్ చేసి ఉండొచ్చు? మేబీ సంజన నామినేట్ చేయడానికి రీజన్ ఏంటంటే మీరు అన్ని స్క్రిప్టెడ్ కామెడీలు, స్క్రిప్ట్ వర్షన్లు కావాలని కంటెంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, మీరు కావాలని అన్ని డ్రామాలు చేస్తున్నారు అనడం. అండ్ అంతకంటే ముందు సంజనాకి ప్రియాకి కూడా పెద్దగా గుడ్ టర్మ్స్ బాగా గుడ్గా అంటే మంచిగా ఏం లేవు. శ్రీజాకి అండ్ సంజనాకి కూడా అంత పెద్ద గుడ్ టర్మ్స్ ఏం లేవు వాళ్ళ మధ్యలో అంతా. సో ఒకరంటే ఒకరు వస్తారన్న సెన్స్లో అప్పట్లో ఉండేది. అప్పుడు ప్రియా వెళ్ళిపోయే టైంకి అదే సిచ్యువేషన్ ఉండేది. మనం కూడా అందరం ప్రియాని హేట్ చేస్తున్న సిచ్యువేషన్లో పోయింది. ఎందుకలా మాట్లాడుతున్నావు, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వు చాలా డేంజరస్ ఉన్నావు అని చెప్పి అప్పుడు బాగా అప్పుడు ఆమెను మనం మస్తు ట్రోల్ చేసుకునేటోళ్ళం, అప్పుడు బాగా రోస్ట్ చేసుకునేటోళ్ళం, నవ్వుకునేటోళ్ళం. సో ప్రియా వచ్చింది, సంజనాని నామినేట్ చేసింది. అండ్ ఇంకో కత్తి ఉంటుంది కదా, ఆ ఇంకో కత్తిని తీసుకుపోయి తన ప్రియమైన తమ్ముడు, ఓదార్పు స్టార్, రుద్రుడు స్టార్ కళ్యాణ్ బాబుకి ఇచ్చింది. హైలైట్ ఏంటంటే మనం ఓదార్పు స్టారు, మనం రుద్రుడు స్టారు, మనం ఇబ్బంది పెట్టే స్టారు, మనం ఇంకేదో పేర్లు పెట్టుకొని పిలుస్తున్నాం. కానీ దే ఆర్ వెరీ కంఫర్టబుల్. ఇప్పుడు ప్రియా ఎప్పుడు తనని తప్పుగా అనుకోలేదు. అండ్ తనుజ అయితే చేది అని అన్నది, ఎన్నిసార్లు అన్నది కదా, మనం ఫీల్ అవుతున్నాం కదా అనుకున్నాం. కానీ తనుజకి ఏమి ఇబ్బంది లేదు. తనుజ ఫెల్ట్ కంఫర్టబుల్, తనుజ ఫెల్ట్ సెక్యూర్ ఇన్ హిజ్ హ్యాండ్స్. ఆయన చేతుల్లో వాళ్ళంతా సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు, మనమే డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతున్నాం, మనమే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం. అదేంది అని ఒక అబ్బాయి చేతులు పర్సెప్షన్ అదంతా కూడా ఇంకో అబ్బాయికి అర్థమైపోతుంది కదా అన్న సెన్స్లో, ఈవెన్ అమ్మాయిలకి ఇంకా బాగా అర్థమవుతుంది అన్న సెన్స్లో మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు దే ఆర్ ఫీల్ వెరీ కంఫర్టబుల్. ఒక అప్యాయమైన చేతుల మధ్యలో వాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మనం మూర్ఖంగా మనం ఫీల్ అవుతున్నాం. బేసిక్ నా సొంటి ఊరోళ్ళు వేస్ట్ ఊరు పర్సన్ అలా ఫీల్ అవుతున్నాడు తప్ప వాళ్ళు ఆ అమ్మాయిలు కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నప్పుడు మనకేం నొప్పి, మనకేం బాధ కదా. నేను అందుకే వదిలేద్దాం అనుకుంటున్నాను, ఈ టాపిక్నే వదిలేద్దాం అనుకుంటున్నాను. మనం అందరం బయట అనుకుంటూ ఉంటాం కదా, పశుపతి అఘోరాధిపతి కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉంది కదా అని చెప్పి ట్రోల్స్ మీమ్స్ వస్తున్నాయి. కానీ ఆ అమ్మాయిలు కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు. నాగార్జున సార్ మళ్ళీ నొక్కి వక్క నుంచి అడిగి యాక్టివిటీ రూమ్లోకి తీసుకుపోయి తనుజాని నిన్న ఏమని చెప్పింది, నాకేం ఇబ్బంది లేదు, నా క్లారిటీ ఉంది, వాడి క్లారిటీ ఉందని చెప్పింది. ఇంకేమి దే ఫీల్ కంఫర్టబుల్, దే ఫీల్ వెరీ వామ్, హ్యాపీ. ఇంకా నీకేమి నొప్పి కదా. రైట్, ఓకే. కళ్యాణ్ బాబుకి ఇస్తే కళ్యాణ్ బాబు ఏం చేశాడంటే రాముని నామినేట్ చేసిండు. రాముని ఎందుకు నామినేట్ చేసిండు? కనబడతలేవు, మాట్లాడతలేవు, ఆట ఆడతలేవు, అట్లాంటి వాడికి ఏమైనా చేసిందా? లేదంటే నేను వచ్చి నువ్వు పట్టించుకోకుండా నో ప్రాబ్లం అంటున్నావు, అట్లా ఉండొద్దు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అని నామినేట్ చేసిండు అనుకుంటారా? మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. సో రాముని అయితే నామినేట్ చేసిండు. బాటమ్ 2లో అప్పట్లో ఉన్నాడు కాబట్టి నామినేట్ చేసిండేమో అని కొంచెం కన్నింగ్గా ఆలోచించిండేమో నేను అనుకుంటున్నా. ఎందుకంటే రాముకి కళ్యాణ్కి మధ్యలో టర్మ్స్ పాడైపోయినాయి, ఏం లేవు కదా. రైట్, నెక్స్ట్ కళ్యాణ్ తనుజ నామినేట్ చేస్తాడా? కానీ ఈ మంజులు నామినేట్ చేస్తాడు. చేయడనుకున్నారు కదా, చేస్తాడు. ఎందుకు చేసిండో కూడా చెప్తా. రైట్, నెక్స్ట్ సెకండ్ ఎంట్రీ ఇచ్చింది మనీష్ మల్హోత్రా. ప్రియా నామినేట్ చేసిన తర్వాత ప్రియా టాటా బై బై చెప్పి వెళ్ళిపోతుంది. అంటే అప్పుడే వెళ్ళిపోద్దా, నెక్స్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత అందరూ వచ్చినాక అందరు కలిసి వెళ్ళిపోతారా అంటే నాకు తెలిసి అప్పుడే వెళ్ళిపోతారు. ప్రియా నామినేట్ చేసింది, వెళ్ళిపోయింది. ఆ తర్వాత మనీష్ వచ్చి కళ్యాణ్ని నామినేట్ చేసిండు. కళ్యాణ్
గేమ్ కరెక్ట్గా లేదు, యు ఆర్ గోయింగ్ ఇన్ రాంగ్ ట్రాక్, నువ్వంతా ఫేక్ ఎమోషన్ చూపిస్తున్నావు అన్న కైండ్ ఆఫ్ రీజన్స్ తోటి, అంటే నాకు ఫుల్ రీజన్స్ డీటెయిల్గా తెలియదు కానీ కొన్ని రీజన్స్ తోటి నామినేట్ అయితే మనీష్ కళ్యాణ్ని నామినేట్ చేస్తాడు అని అనుకుంటున్నా. అయితే ఇమాన్యుయల్కి తెలుసు కదా, మనకు కనిపించింది ఒకటి, కనిపించింది ఇంకొకటి ఏంటంటే 24/7లో కూడా మనకు క్లారిటీగా తెలియంది ఏంటంటే మనీష్కి ఇమాన్యుయల్కి మధ్యలో ఒక బాండ్ ఏర్పడ్డది, ఒక మంచి బ్రదర్హుడ్ బాండ్ ఏర్పడ్డది. అది మనం గమనించలేదు కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఎమోషన్ ఉంది. మనీష్ వెళ్ళిపోయేటప్పుడు ఇమాన్యుయల్ కూడా ఎమోషనల్ అవుతాడు. ప్రతి దగ్గర కూడా వీళ్ళిద్దరి మధ్యన నువ్వు చేస్తావని నేను అనుకోలేదు, ఇట్లాంటివి ఉంటే వీళ్ళ మధ్యలో ఒక బాండ్, ఒక ఎమోషన్ ఉంటుంది. సో ఇది ఉంది. సో మనీష్కి ఇమాన్యుయల్ బయట కూడా తెలుసు అనేది ఒక ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ విన్నాం. సో మనీష్ ఇమాన్యుయల్కి సెకండ్ డ్యాగర్ కత్తి ఇచ్చిండు. ఆ కత్తి పట్టుకొని పోయి తనుజ నామినేట్ చేసిండు ఇమాన్యుయల్. రీజన్స్ అవే సేమ్, అదే నువ్వు కొంచెం సేఫ్ అనిపించింది, కొంచెం లాస్ట్ వీక్లో కొంచెం నువ్వు కంట్రోల్గా, ఇట్లాంటి పాత రీజన్స్ పెట్టే ఆల్రెడీ క్లారిఫైడ్ అయిపోయినా ఫినిష్ అయిపోయి వీళ్ళంతా ఒక కొలిక్కి వచ్చిన ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన రీజన్స్ తోటి మళ్ళీ ఇమాన్యుయల్ నామినేట్ చేస్తాడు. ఎందుకంటే నాకు ఎవరి మీద రీజన్స్ లేవు అనే రీజన్ తోటి ఈమెను నామినేట్ చేస్తాడు. ఇంతకంటే బక్వాస్ రీజన్ అనేది ఉండదు కానీ చేసిండు అంతే. కాబట్టి ఇమాన్యుయల్ వర్సెస్ సంజన అని టైటిల్ పెట్టుకొని మాట్లాడేంత సినిమా లేదు, లోపల ఏం లేదు, డొల్ల అన్నట్టు ఉంటుంది ముచ్చట. ఓకే రైట్, తనుజాన్ని నామినేట్ చేసిండు. ఒకవేళ మంచి రీజన్స్ ఏమైనా చెప్తే హ్యాపీ ఫీల్ అవుతాం, నాకు తెలిసినంత వరకు తింటే ఇమాన్యుయల్ తనుజాన్ని నామినేట్ చేసిండు. రైట్, నెక్స్ట్ ఫ్లోరా గారు వచ్చారు, థర్డ్ పర్సన్ ఎంట్రీ ఇచ్చి రీతుని నామినేట్ చేశారు. రీతుని నామినేట్ చేయడానికి గల రీజన్స్ ఏంటంటే మీ ఆట కనిపించట్లేదు, మీ ఆట అంతా కూడా డిమాండ్ పవన్ చుట్టే కనబడుతుంది, ఇట్లాంటి రీజన్స్తో నామినేట్ చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో రీతుని నామినేట్ చేస్తారు. చేసిన తర్వాత ఇంకొక కత్తి వాళ్ళ షెట్టన్నకి ఇస్తే షెట్టన్న పోయి మళ్ళీ సంజనక్కని నామినేట్ చేస్తాడు. సంజనక్కని నామినేట్ చేసి ఏమంటారు, సింపుల్గా ఒకటే మాట అబ్బా, సంజనక్కని నామినేట్ చేసి సంజన గారు మీరు చెత్త తొక్కలో కెప్టెన్ అన్నారు కదా, ఆ మాటకి నా మనసు బాధపడ్డదండి. తొక్కలో కెప్టెన్ అని మీరు ఎలా అంటారంటే ఆల్రెడీ దానికి పనిష్మెంట్ వచ్చింది, ఆ కేప్ వచ్చింది, ఇంకా నేను ఏం చేయాలండి, నేను సారీ చెప్పాను కదండి అంటే మీరు సారీ చెప్తే సరిపోదు కదండి, మీరు మాటలు జారిన తర్వాత సారీ చెప్తే ఎవరు తీసుకుంటారు అని చెప్పి నేను మీ సారీని యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పి సుమన్ శెట్టన్న సంజనాన్ని నామినేట్ చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఇంకా ఆ తర్వాత మనకి లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అందరికంటే లాస్ట్ ఎంటర్ అయిందని అంటున్నారు కదా, సో శ్రీజ దమ్ము హౌస్లోకి ఎంటర్ కాబోతుంది. శ్రీజ దమ్ము ఎంటర్ అయిన తర్వాత కళ్యాణ్ని నామినేట్ చేయబోతుంది. రీజన్స్ ఏమనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది, మన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రేపు చూడబోతున్నాం. సో శ్రీజ కళ్యాణ్ని నామినేట్ చేసింది. తనకి ఇంకొకరికి కత్తిచ్చే పవర్ ఉన్నట్టుగా నాకు తెలుస్తలేదు, ఎందుకో మరి నాకు ఇన్ఫర్మేషన్ లేదు. సెకండ్ డ్యాగర్ ఆమె దగ్గర ఉందా లేదా, ఒకటే డ్యాగర్ ఉందా అంటే ఒకటే కత్తి ఉందా, ఒకటే పోటు పొడిచిందా, రెండో కత్తి ఎవరికి ఇచ్చింది ఏంటి అని అంతా మనం వెండి తెర మీద చూడబోతున్నాం, బుల్లి తెర మీద చూడబోతున్నాం, రేపు లైవ్లో చూసి చెప్దాం. ఇక్కడ మనకు నామినేషన్ లిస్ట్ ఒకటి వచ్చింది, ఆ నామినేషన్ లిస్టే మ్యాక్సిమం ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నామినేషన్స్ వచ్చేసి రాము, సంజన, కళ్యాణ్, తనుజ, రీతు, అంతే వీళ్ళు 5, 1 2 3 4 5 అండ్ మాధురి గారు ఆల్రెడీ డైరెక్ట్ నామినేట్ అయ్యారు కాబట్టి మాధురి గారు, వీళ్ళు 6 నామినేషన్లో ఉండబోతున్నారు. ఒకవేళ శ్రీజ ఇంకెవరికైనా కత్తి ఇచ్చి ఉంటే, ఆ కత్తి ద్వారా ఇంకెవరైనా నామినేట్ అయ్యి ఉంటే వాళ్ళు ఎవరు అనేది మనం రేపు పొద్దుగాల మాట్లాడుకుందాం. సో ఇది జరగబోతుంది. అండ్ ఇది జరిగిన తర్వాత ఆల్రెడీ బర్నీ గారు ఇన్ఫర్మేషన్ అయితే నాకు లేదు, బర్నీ గారు ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్తా. బర్నీ గారు కూడా ఎంట్రీ అయినట్టుగా లేదు, నాకు ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ శ్రెస్టీన్ ఎంటర్ అయినట్టు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ మాస్క్ మ్యాన్ అయితే రిజెక్ట్ చేసిండు అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో వీళ్ళు 3 అయితే రాలేదు, వీళ్ళు 4 మాత్రమే వచ్చారు. సో ఈ 4 ఈ నామినేషన్ చేశారు. అండ్ స్పెషల్గా ఫ్లోరా గారిని ఇప్పుడు మాస్క్ మ్యాన్ లాంటి వాళ్ళు నేను రాను, శ్రెష్టి లాంటి వాళ్ళు నేను రాను అన్నప్పుడు స్పెసిఫిక్గా ఫ్లోరా గారిని ఫ్లైట్ వేసుకొని రమ్మని చెప్పి ఆమె ముంబైలో ఉంటే ముంబై నుంచి రప్పించిర్రు అనేది ఒక ఇన్ఫర్మేషన్. అర్జెంటుగా ఫ్లైట్ వేసుకొని రండి అని చెప్పి రప్పించరు అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళందరికీ 1 వీక్ లగేజ్ తీసుకొని రమ్మని కొంతమందికి చెప్పారు, అందరికీ కాదు. స్పెషల్లీ కామన్ మ్యాన్ కంటెస్టెంట్లు మనీషు, ప్రియా, శ్రీజాకి వీళ్ళకి 1 వీక్ లగేజ్ తీసుకొని రమ్మని చెప్పారు. సో ఆ 1 వీక్ లగేజ్ తోటి వాళ్ళు అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నారు. వాళ్ళని ఎప్పుడైనా బిగ్ బాస్ మా ఫోన్ చేసి పిలిచి వాళ్ళ ఇంట్లోకి చెప్పేసి వీళ్ళని లోపలికి పంపిస్తున్నాం అని చెప్పేసి పంపిస్తారు, ఫోన్ చేసి పిలుస్తారు, రమ్మంటారు అని అంటున్నారు కదా, అంతే కదా. వాళ్ళు అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నారు, వాళ్ళు వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అందులో ఒకరు వెళ్తారా, ఇద్దరు వెళ్తారా, బిగ్ బాస్ మా ఇష్టం. ఇద్దరు వెళ్ళే ఛాన్స్ ఎందుకు ఉంది అని అంటున్నానంటే, మనీష్ వెళ్తా అన్న గ్యారంటీ కన్ఫామ్గా నేను వెళ్ళబోతున్నా అన్న ఇన్ఫర్మేషన్ని నా ఫ్రెండ్కి చెప్పిండు. వాడు నాకు ఫోన్ చేసి మనీష్ కంపల్సరీ వెళ్తాడంటరా అని నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు, నిన్న రాత్రి ఇచ్చారు. అంటే నేనన్నా హరీష్ని తీసుకుంటారు, మనీష్ని కాదని చెప్పిన. కానీ నాకు హరీష్ రిజెక్ట్ చేసిన విషయం తెలియలేదు, అందుకే మనీష్ అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడని నాకు అనిపిస్తుంది. సో వెళ్తే లోపలికి మనీష్ అండ్ శ్రీజ వెళ్ళొచ్చు.
ఒక ఇద్దరిని లోపలికి తీసుకుంటారు అనేది పక్కా ఇన్ఫర్మేషన్. బికాస్ ఆయేషా ఎలిమినేషన్ వల్ల ఇద్దరు, లేదంటే ఒక్కరినే అనుకున్నారు వాళ్ళు. ఆయేషా సడన్గా హెల్త్ బాగాలేక టైఫాయిడ్ అండ్ డెంగీ వల్ల ఎలిమినేట్ అయిపోయింది. అండ్ ఆమె మళ్ళీ వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆమె వెళ్ళేటప్పుడే నేను చెన్నై అంటే ఆమె ఏమన్నది, నేను ఫినాలే వీక్లో వస్తాను అంత కాన్ఫిడెంట్గా చెప్పింది. ఎందుకంటే బికాస్ తనకి ఇంట్రెస్ట్ లేదు, తను వెళ్ళిపోదామని ఫిక్స్ అయింది, వెళ్ళిపోయింది అంతే అన్నట్టుగా అనిపించింది నాకు. తన పర్సనల్ ఇంట్రెస్ట్ తోటే వెళ్ళిపోయిందా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. సో తను డైరెక్ట్గా చెన్నై వెళ్ళిపోయింది. హెల్త్ బాగాలేదు, పైకి ఆమె ఫినాలే వీక్లో వస్తుందండి. హెల్త్ బాగా అయిన తర్వాత వస్తా అనలే, 1 వీక్ 20 డేస్కి బాగా అయిపోతుంది వచ్చేస్తాను అంటలేదు, ఆమె వెళ్ళిపోతానే అన్నది. సో దాని వెనకాల వేరే రీజన్స్ కొన్ని ఉన్నాయి నాకు తెలుసు, కానీ నేను మీతో షేర్ చేసుకోలేను, అవి పర్సనల్ రీజన్స్ వాళ్ళవి కాబట్టి నేను షేర్ చేసుకోలేను. ఆమె ఫినాలే వీక్లోనే వస్తాను అంత కాన్ఫిడెంట్గా అందుకే చెప్పింది. అండ్ ఆమె చెన్నై వెళ్ళిపోయింది. సో ఆమె వచ్చే ఛాన్సెస్ ఆర్ 0%, 0 రైట్. అండ్ ఇక మనకి కాబట్టి ఆయేషా ప్లేస్ని కూడా రీప్లేస్ చేయడానికి అండ్ ఒక రీఎంట్రీని కంపల్సరీ తీసుకుందాం అనుకున్నారు. ఈ వారం ఇద్దరు వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు శ్రీజ ప్లస్ మనీష్ని తీసుకునే ఛాన్సెస్ వెరీ హై. మీరు ప్రియా ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, లేదంటే ఫ్లోరా గారు ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, బర్నీ అని ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. బర్నీ గారికి చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానులు ఉన్నారు, టీవీ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి మేబీ తీసుకొస్తే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే బర్నీ గారిని కూడా రప్పించే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ శ్రీజాకి అన్ఫేర్ ఎలిమినేషన్ అయింది, వెళ్ళిపోయింది అన్నారు ఓకే. అండ్ బర్నీ గారు ఇన్ని రోజులు వెళ్ళిపోయారు, ఆ బాండ్స్ అన్ని కట్ అయిపోయి ఇప్పుడు ఫేర్ గేమ్ స్టార్ట్ అయిపోయింది అన్న సిచ్యువేషన్లో బర్నీ గారిని రీఎంట్రీ చేస్తారని నేను అనుకుంటలేను. మనీష్ని తీసుకుంటే కనుక పంచాయతీలు ఉంటాయి కాబట్టి మనీష్ని తీసుకునే స్కోప్ ఉంది. మీరేమంటారు? ప్రియా మీద మీ అభిప్రాయం ఏంది? ప్రియాకి అసలు స్కోపే దొరకలేదు పాపం ఆడడానికి. అసలు వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అసలు స్కోప్ దొరకని కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే ప్రియానే. కాబట్టి ప్రియాని తీసుకుంటే బాగుంటుంది అని అంటారా? ప్రియాకి ఒకవేళ అవకాశం వస్తే, ఆడడానికి అవకాశం వస్తే, కరెక్ట్గా ఆడే అవకాశం వచ్చే టైంకి ఆమె వెళ్ళిపోయింది కదా. సో ఆడే అవకాశం వచ్చినప్పుడు 3వ వీక్కి వెళ్ళిపోయింది కాబట్టి ఆమె వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? ఆడుతుందా, గట్టిగా ఆడుతుందా, టఫ్ ఫైట్ ఇవ్వగలుగుతుందా? ఏమంటారు? కింద కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయండి. ఎవరన్నా ఉన్నారా ప్రియా అభిమానులు? ప్రియా వస్తే మనకైతే పండగ చక్కగా మనం మిమిక్రీలు అవి చేసుకుంటూ చాలా బాగా మాట్లాడుకోవచ్చు కదా. కదమ్మా? కంపకాకేస్తుంది, కయ్య పడుతుంది, మాట్లాడుకుందాం, అసలు మీరు ఎంతకాలం అన్నారు అంటుంది. వచ్చేసింది ద డెవిల్ ఈజ్ బ్యాక్. కానీ ఆ డెవిల్కి పెద్ద అందరూ ఏమనుకున్నారు తెలుసా, చాలామంది బయట రివ్యూవర్స్ కావచ్చు, చాలామంది పేజెస్ వాళ్ళు ఏమన్నారంటే అందరూ వచ్చి తనుజాని టార్గెట్ చేస్తారు, అందరూ తనుజాని ఎందుకు టార్గెట్ చేస్తారు? వాళ్ళంతా పిచ్చోళ్ళ, వాళ్ళు చూస్తలేరు, బయటకు వచ్చి ఎపిసోడ్ చూస్తలేరు. అందరూ తనుజానే ఫస్ట్ టార్గెట్, తనుజానే టార్గెట్. వాళ్ళకి తనుజాని హైప్ చేస్తూ తనుజాని సెంట్రిక్గా పెట్టుకుని తనుజా తమ్నెల్ పెట్టుకుని తనుజా మీద మాట్లాడితే ఏంటంటే వ్యూస్ వస్తాయన్న తాపత్రయం, ఆత్రం అంతే. తనుజాని సెంట్రిక్ చేయాలి అంతే. తనుజాని సెంట్రిక్ చేయకుండా మాట్లాడితే కాదు కదా. తనుజాని కొడతారేమో, తనుజాని కొడతారంటే తనుజా అభిమానులంతా తనుజాని కొడతారా, మా తనుజాని కొడతారా, మా బంగారు తనుజాని కొడతారా, మా యాక్టర్ తనుజాని కొడతారా అని వాళ్ళ కింద మీద అవుతారు అన్నట్టు. సో అది కావాలని చెప్పి తనుజాని టార్గెట్ చేస్తారు వచ్చిన వాళ్ళంతా. వాళ్ళు పిచ్చోళ్ళ, ఆల్రెడీ ఒకసారి ఎలిమినేట్ అయ్యి వస్తుంటే వాళ్ళు తనుజాని ఎందుకు నామినేట్ చేస్తారు? తనుజాని నామినేట్ చేస్తే ఉపయోగం లేదు. ఆయేషా వెళ్ళిపోయింది, రమ్య వెళ్ళిపోయింది, వేస్ట్ కదా. ఇప్పుడు తనుజాకి ఇంత ఫాలోవర్స్, ఇంత ఫ్యాన్స్, ఇంతమంది అభిమానులు, అంత అద్భుతమైన స్టోరీ అది. అసలు ఎపిసోడ్లో కళ్యాణ్ ఆయన తనుజ మాట్లాడిన విధానం, ఆ స్టోరీ పెట్టిన విధానం చూస్తుంటే మాదిరక్క డైలాగే, ఏందిరా నాయన, ఆ ప్రిఫరెన్స్ ఏంది, ఆ రిఫరెన్స్ ఏంది, అంతగానం జోకుడేంది. లేపుతా ఉన్నారు తనుజాని, లేపుతా ఉన్నారు. ఇట్లా బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ బుట్టలు కదా బాహుబలిని పెట్టుకొని పోయినట్టుగా చిన్న బాహుబలిని ఎత్తుకొని పోతుంది కదా, కష్టపడి ఇట్లా చేతిలో పట్టుకొని పోతుంది కదా పైకి, మా అమ్మ తల్లి. సో ఆ టైప్లో లేపుతుర్రయ్యా. బిగ్ బాస్ మునిగినా పర్లేదు, మేము తనుజాని లేపుతామని లేపుతారు. మునిగాని మనకేది లేవాలన్న తాపత్రయం, ఆత్రం, అది అది ఉంటుంది ఒక రివ్యూవర్గా. రివ్యూవర్ తొక్కలు, అదే పెద్ద పదవి లెక్క, కమెడియన్, ఎంటర్టైనర్ లెక్క, ఒక బిగ్ బాస్ మీద రోస్ట్ చేసే వ్యక్తి లెక్క, ఒక బిగ్ బాస్ మీద ముచ్చట చెప్పే వ్యక్తి లెక్క, ఒపీనియన్ చెప్పే వ్యక్తి లెక్క. నాకేంటంటే బిగ్ బాస్ చల్లగా ఉండాలి, చక్కగా ఉండాలి, ముద్దు ఉండాలి అని అనిపిస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మునిగినా పర్లేదు, ఒక కంటెస్టెంట్ లేవాలని చెప్పి తాపత్రయపడుతుంటే ఏమొస్తుంది? ఏమి రాదు. సరే, ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా, టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్, నమస్తే. నెక్స్ట్ వీడియో మన ఎపిసోడ్ రివ్యూతో కలుద్దాం. అంతవరకు సెలవు. శబకాయర్. ఉంటా, బాయ్. లవ్ యూ ఆల్.